బాబు ఆటో పక్క కాపు. ఎవడ్రా నువ్వు? దిగు దిగు. రోజు నా వెనకాలే వస్తున్నావు. దొంగ సచ్చినోడా, ఆడోళ్ళ వెనకాలే తిరుగుతున్నావు. నీకేం పని పాట లేదారా? నువ్వు ఏమైందమ్మా? కొట్టడం కాదురా, పోలీసులకు పట్టించి కాళ్ళు విరగొట్టిస్తా. ఏమైందమ్మా? ఈ విధవ నేను బయటికి వెళ్తే చాలు నా వెనకాలే వస్తున్నాడు. ఎందుకు వస్తున్నావురా అని 4 తగిలించి అడుగుతున్నాను, అయినా నోరు విప్పడం లేదు. ఇలాంటి పోరంబోకుని పోలీసులకు పట్టించాలమ్మా. అవును, ఫోన్ చేయండి, విధవను పట్టిస్తా. వీడి వయసేంటి, నా వయసేంటి? కొంచెమైనా ఈ గాడిదకు బుద్ధుండక్కర్లేదా? కొట్టని. స్వామి, ఆయన తొందరగా కోలుకోవాలని, ఆయనకేం కాకుండా చూడు స్వామి. అక్క, అక్క. పార్వతి, ఎందుకు ఇక్కడికి రమ్మని ఫోన్ చేశావు? ఆయన నిన్ను చూడాలని కలవరిస్తున్నారక్క. ఒక్కసారి వచ్చి చూసెళ్ళక్క. నాతో ఈ మాట చెప్పడం కన్నా ఆయన త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి వేడుకో పార్వతి, ఫలితం ఉంటుంది. అక్క, అలా అనొద్దక్క. మాట పట్టింపులు, మనస్పర్ధలుంటే ఇంకెప్పుడైనా చూసుకోగానే. ఆయన ఆరోగ్యం బాగాలేని ఇలాంటి టైంలో కాదక్క. నువ్వు వస్తే ఆయన మామూలు మనిషి అవుతారు. రా అక్క, వెళ్దాం. రాలేను పార్వతి, నాకు వేరే పనుంది, వెళ్ళాలి. ఆయన మీద కక్ష సాధించటానికే కదక్క ఆయన చూడ్డానికి రానంటున్నావు. నా మాటలోని పరమార్థాన్ని కనిపెట్టావు పార్వతి. కానీ నువ్వు అర్థం చేసుకునే విషయం వేరు, నేను రానని చెప్పడానికి రీజన్ వేరు. కారణాలు ఏవైనా కావచ్చు. కట్టుకున్నవాడు చావు బ్రతుకుల్లో ఉంటే భార్యగా వచ్చి భర్తను చూడడం బాధ్యత. నా మనసులో అనిపిస్తున్న మాట డైరెక్ట్గా చెప్తున్నాను. ఆయన నీకు దగా చేశారన్న ఒకే ఒక కారణంతో ఇప్పుడు నువ్వు ఆయన చావు కోరుకుంటున్నావు. పార్వతి, ఏంటా మాటలు? ఉన్న మాటే అన్నానక్క. ఇది నిజం కాదని చెప్పక్క. చెప్పక్క. సమాధానం లేదా? లేక చెప్పడం ఇష్టం లేదా? నా కష్ట సమయాల్లో ధైర్యం చెప్తుంటే పైనున్న దేవుడు నీలో ఉండి చెప్పే మాటల్లా నాకు అనిపించేవి. నా బాధను పంచుకుంటుంటే తోడబుట్టిందాన్లా అనిపించేదానివి. సమస్యల్ని ఎలా పరిష్కరించాలో చెప్పేటప్పుడు గురువులా కనిపించేదానివి. కానీ నా భర్త ప్రాణాలు పోతున్నాయి, వచ్చి కాపాడక్క అన్నప్పుడు రానని సమాధానం చెప్పావు చూడు. ఇప్పుడు నీలో ఆ యమధర్మరాజే కనిపించాడు. ఆయనకేవైనా జరగరాంది జరిగితే నీ సౌభాగ్యం ఏమవుతుందో తెలుసు కదక్క. ఐదోతనం పోగొట్టుకుంటే మనల్ని ఏమని పిలుస్తారో తెలుసు కదక్క. ఇన్ని తెలిసినా సరే నువ్వు పట్టనట్టుగా వెళ్తున్నావు. నీకు కనికరం అంటూ లేదు. నీ పెద్దరికం అంతా ఒక బోటకం. నీ మాటలన్నీ తేనె పోసిన కత్తులు. నువ్వు భద్రత అంటావు. అసలు నీ నుంచే నా తాళికి భద్రత లేకుండా పోయింది. నా పసుపు కుంకుమలు గాల్లో దీపాలయ్యాయి.
ఆయన నిన్ను తీసుకురమ్మని నాతో చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంతటి శత్రువుకైనా ఆ కన్నీళ్లను చూస్తే పగ ప్రతీకారాలు చల్లారుతాయి. కానీ కట్టుకున్న భార్యగా నీ మంటలు ఇంకా చల్లారలేదు. ఆయన్ని నాకన్నా నువ్వే బాగా అర్థం చేసుకున్నావు పార్వతి. కానీ నేను ఆయనలోని రెండో మనిషిని కూడా చూశాను. నువ్వు ఆయన మాయలో పడి ఆ రెండో రూపాన్ని చూడలేకపోతున్నావు. నీకు నాకు మధ్య ఉన్న తేడా అది. ఆ మాయలో పడ్డ నీకు ఆయన మాటలతో మత్తెక్కించాడు. ఇప్పుడు ఆ మత్తులో నువ్వేం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో నీకే తెలీదు. ఒక రకంగా ఆయన రాంగ్ చేసినా నీకు రైట్లాగే కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఎంతసేపు ఆయనలో ముందున్న చెడుని చూస్తున్నావు, కానీ మారిన మనిషిని మాత్రం చూడు. తప్పులెవరు చేయరక్క. అందరూ ఏదో ఒక సందర్భంలో తప్పులు చేస్తారు. ఆయన అంతే, గతంలో చేసుండొచ్చు. కానీ ఇప్పుడు తన తప్పుని సరిదిద్దుకున్నారు. రిషి జీవితం బాగుండాలని, నలుగురిలో వేలెత్తి చూపించకూడదని ఆయన స్థాయి కాకపోయినా ఎన్నో మెట్లు దిగి వీణని కోడలుగా చేసుకోబోతున్నారు. రిషి కూడా తన మనసు మార్చుకొని దారిలో పడ్డాడు. మళ్ళీ వాళ్ళ నాన్న కళ్ళల్లో సంతోషం చూస్తాడు. కానీ ఇవన్నీ చూడాలంటే ఆయన ఆరోగ్యంతో ఉండాలి. నువ్వు వస్తే ఆయన ఆరోగ్యం కుదుట పడుతుందక్క. నేను రావాలనుకున్నప్పుడు వస్తాను, ఆయన అనుకున్నప్పుడు రాలేను. మొదటి నుంచి నువ్వు చేస్తున్న పనే అది కదక్క. నువ్వు ఇంటికి రావు సరే, కనీసం వీణ ఎక్కడుందో చెప్పు. వీణ ఆచూకీ తెలిసినా సరే ఆయనకి టెన్షన్ తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కనీసం ఆ సహాయం అయినా చెయ్యి. నువ్వు నన్నెంత ఏమార్చాలని చూసినా వీణ గురించి నిజం నీకు చెప్పను. ఎన్ని విధాలుగా ఆయన మీద కక్ష తీర్చుకోవాలని చూస్తున్న నిన్ను ఏమనాలో తెలియడం లేదు. నీకు తెలియకపోయినా నీ గురించి మాత్రం నాకొకటి తెలుసు. నువ్వు ఒక అమాయకురాలివని, తోలుబొమ్మవని. ఆడించేది ఎవరో గాని ఆడేది నువ్వు. మాట అనే శబ్దం పుట్టించేది వేరే వాళ్ళు. తప్పుడు మాటలు కూడా అర్థం చేసుకోలేనంత అమాయకురాలివి పార్వతి. నేలాగా మాటల్ని నేర్చుకోలేదు. నువ్వు ఒక బండరాయిలా మారిన మనిషివే, మనసు లేని రాయివి. అక్కకి చెల్లెలిచ్చిన బిరుదు బావుంది పార్వతి, బండరాయి. చివరిగా 2 మాటలు చెప్తాను, గుర్తుపెట్టుకో. ఒకటి, ఇంట్లో భద్రత ఉంది అని నమ్మకం నాకు కలిగితేనే వీణ ఇంటికొస్తుంది. 2, బండరాయిలో కూడా చెమ్ముంటుంది పార్వతి. కాబట్టే నా స్థానంలో నిన్ను పంపాను.